నేను మదనపల్లి బీటీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకొని ప్రతిరోజు అన్నం వండుకొని తిని కాలేజీకి వెళ్తుండేవాడిని. అన్నం అయితే వండుకునేవాడిని, కానీ కూరలు లేవు. ఎందుకంటే కూరలు వండుకోవడం వచ్చు, కానీ కూరగాయలు కొనాలి, కందిపప్పు కొనాలి, వంట నూనె కొనాలి, వీటికి డబ్బులు ఉండేవి కాదు. అందుకనే అన్నం వండుకొని ఏం చేసేదంటే, నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు కలుపుకోవడం. అప్పుడు ₹1 ఊరగాయ ప్యాకెట్లు దొరికేటివి, ప్రియా ఊరగాయ ప్యాకెట్లు. అంగడిలోకి వెళ్ళడం, ఒక 2 ఊరగాయ ప్యాకెట్లు తెచ్చుకొని నీళ్ళు అన్నం కలుపుకొని దాంట్లోకి ఊరగాయ వేసుకొని తినేసి కాలేజీకి వెళ్ళిపోవడం అంతే. అప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉండేటివి. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేది కాదు పాపం. పొలం ఉన్నా కూడా వర్షం లేకపోవడం వల్ల పంటలు పండేటివి కాదు. వాళ్ళు కూలి పని చేసుకోవాలి. ఏదో కొంచెం డబ్బులు పంపించేవాళ్ళు, అది రూమ్ రెంట్ కట్టుకోవడం. చాలా పొదుపుగా వాడుకుండేది, వాళ్ళు పంపించిన డబ్బుల్ని చాలా పొదుపుగా వాడుకుండేది. ఎందుకంటే అది అయిపోసుకున్నామంటే మళ్ళీ నెల తర్వాత చాలా కష్టం అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో కూడా చదువుకున్నాం. రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళడం, లెక్చరర్స్ చెప్పింది వినడం, ఏ రోజు కూడా డివేట్ కాకుండా కొంచెం శుభ్రంగా చదువుకున్నాం అప్పుడు. కాబట్టే దేవుడి దయ వల్ల ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. కానీ అప్పుడు అన్నం వండుకునేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. లో క్వాలిటీ రైస్ అన్నమాట. జస్ట్ ₹10 కేజీ బియ్యం. మదనపల్లిలో సాయిబాబా గుడి ఉంది, బర్మా స్ట్రీట్లో. ఆ సాయిబాబా గుడి దగ్గర ఒక అంగడి ఉంది, ఇప్పుడు కూడా ఉంది అక్కడ లో క్వాలిటీ రైస్ దొరికేటివి. అంటే అక్కడ అన్ని రకాల రైస్ కూడా దొరుకుతాయి. మనకు కావాల్సింది లో క్వాలిటీ రైస్. ఎందుకంటే ₹10 బియ్యం కావాలి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అంత స్తోమత లేదు కదా. అందుకే అక్కడ నడుచుకొని వెళ్ళి ఒక ₹10 కేజీ బియ్యం ఉన్నాయి కదా, అవి ఒక 5 కేజీలు అట్లా తెచ్చుకోవడం, ఆ బియ్యమే వండుకొని తినడం అంతే. చెప్పాను కదా, కూర వండుకునే అంత పరిస్థితి లేదు. ఇంటి దగ్గర నుండి కిరోసిన్ పంపించేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే కిరోసిన్ స్టవ్ ఉండేది, ఇట్లా పంపు కొడితే వెలుగుతుంది కదా, ఆ కిరోసిన్ స్టవ్ ఉండేది. దాని మీదే వంట చేసుకోవడం, ఇలా ప్రతిరోజు ఇలాగే గడిచిపోయేది. కానీ ఎప్పుడు కంప్లైంట్ చేయాల, పేరెంట్స్కి ఎప్పుడు కంప్లైంట్ చేయాల, మీరు నాకు ఏమీ పెట్టలేదు, మీరు నాకు ఏమి ఇవ్వలేదు అని. నేను ఒకటే అనుకున్నాను, వాళ్ళ దగ్గర ఉంటే నాకు ఖచ్చితంగా ఇస్తారు కదా. నాకు చదువుకునే అవకాశం ఇచ్చారు. నాకు చదువుకునే అవకాశమే ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే నాకు ఎందుకు ఖర్చు పెట్టరు? ఖచ్చితంగా ఖర్చు పెడతారు కదా అనే ఒక క్లారిటీ నాకు ఉండేది అప్పుడు. అందుకే నేను ఏ రోజు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయలే. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని అదే సర్దుకునేవాడిని. ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడే మనిషిలో ఉన్నటువంటి ఆ క్యాలిబర్ బయటపడుతుంది. మనం ఇంకా కష్టపడాలి, దీంట్లో నుండి బయటపడాలి, మన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి అనే ఒక కసి పుడుతుంది కదా. అందుకనే నేను డిగ్రీలోనే కాదు, 9th క్లాస్ నుండి కూడా నేను రూమ్లోనే ఉన్నాను. ఎక్కడో మారుమూల ఒక పల్లెటూరు అనమాట. అక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఉండేది కాదు, బస్ ఫెసిలిటీ కూడా చాలా కష్టం. అందుకనే నేను కొంచెం టౌన్లోకి వచ్చేసి అక్కడే ఒక రూమ్ తీసుకొని 9th క్లాస్ నుండి కూడా 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా నా చదువు అంతా కూడా నేను రూమ్లోనే వండుకొని తినడం, కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, ఇలా జరిగిపోయిందనమాట. ఆ రోజుల్లో నిజంగానే చాలా బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నందులో సర్దుకొని తినడం, ఎవరిని ఏది ఆశించకుండా ఉండడం. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎవరి దగ్గర ఏం ఆశించలేదని. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మదనపల్లి బీటీ కాలేజీలో మా బంధువులందరూ కూడా మదనపల్లిలోనే ఉన్నారు. ఎంప్లాయీస్ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. కానీ ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ₹1 ఇవ్వండి, నాకు ఒక పూట అన్నం పెట్టండి అని నేను ఎప్పుడు కూడా చేయి చాచలేదు. దాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అది అవసరమే. ఎందుకంటే ఇది మన జీవితం, మనమే కష్టాలు ఎదుర్కోవాలి, మనమే పోరాడాలి. ఒక పూట తింటామో పస్తుంటామో, ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాకు చూడలేదు, వీళ్ళు నాకు పెట్టలేదు, డబ్బు సహాయం చేయలేదు, కనీసం ఒక పూట తిండి కూడా పెట్టలేదు అని ఎవరి మీద మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ఇది మన జీవితం, మనమే ముందుకెళ్ళాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని రోజులు పస్తులున్నా సరే
వీటన్నింటినీ కూడా దాటుకొని ముందుకు వెళ్తేనే కదా జీవితం అంటే. అందుకే కదా ఇప్పుడు ఎవరు కూడా వేలెత్తి చూపించే అవకాశం లేదు. రే ఆ రోజు నీకు ఇంత చూసాము, అంత పెట్టాము, ఇంత సహాయం చేశాము అని ఎవరు ముందుకు వచ్చి చెప్పేంత పరిస్థితి లేదు కదా ఈరోజు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే ఇంత కష్టపడి చదువుకున్నాం. దాని తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ రాసి యూనివర్సిటీలో ఫ్రీ సీట్ తెచ్చుకున్నాను. అప్పుడు అక్కడ యూనివర్సిటీలో హాస్టల్ ఉంటుంది కదా, అప్పటికి ముగింపు పలికామన్నమాట. ఈ రూమ్లో వండుకొని తినడం, ఈ కష్టాల నుండి అప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది, ఒక రవ్వ. ఎందుకంటే అప్పుడు హాస్టల్లో 3 పూటలు అక్కడే తింటాం, స్కాలర్షిప్ వచ్చేది. దాంతోనే ఆ 2 years సక్సెస్ఫుల్గా పీజీ కూడా కంప్లీట్ చేసుకునేసాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, జీవితంలో కష్టాలు లేకుండా అన్నీ సుఖాలే కావాలంటే కుదరదు. అలా ఎలా కుదురుతుంది చెప్పండి? ఆ కష్టాలు లేకుండా కేవలం సుఖాలే ఉంటే జీవితం యొక్క విలువ తెలియదు కదా. ఆ కష్టాలన్నింటినీ కూడా దాటుకొని ఓపికతో, సహనంతో, ఎంతో ఓర్పుతో, నేర్పుతో వీటన్నిటినీ కూడా దాటుకొని ముందుకెళ్తేనే అప్పుడే ఆ జీవితం విలువ తెలుస్తుంది మనకి, కష్టం విలువ తెలుస్తుంది. నేను చెప్పను కానీ ధనవంతులదేముంది, వాళ్ళకి అన్నీ ఇచ్చేశారు కదా పేరెంట్స్ అని. వాళ్ళ లైఫ్ వాళ్ళదే, మన లైఫ్ మనదే. మనం ఎప్పుడు కూడా ఇంకొకరి జీవితంతో మనం పోల్చుకోకూడదు. వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, మనల్ని పరీక్ష పెట్టాడు, అంతే కదా. ఎందుకు ఉండే వాళ్ళని మనం ఎప్పుడు కూడా బ్లేమ్ చేయాలి? వీళ్ళు మనకు ఎవరు 1 రూపాయి కూడా సహాయం చేయలేదు, మనల్ని పట్టించుకోలేదు, మనల్ని దాకలేదు అని ఎందుకు ఏడవాలి చెప్పండి? ఉన్నాయి, ఇట్స్ ఓకే, పడదాం, ఎదుర్కొందాం, కింద పడదాం, మళ్ళీ లేచి నిలబడదాం. ఎప్పుడైతే మనకి ఈ మోటివేషన్ ఉంటుందో, ఈ సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందో, అప్పుడు ఎటువంటి అవాంతరాలు ఎదురైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దృఢ సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో, మన మీద మనకున్న నమ్మకంతో ఖచ్చితంగా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పోరాడతాం. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఈరోజు తల్లిదండ్రులు విద్య కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా సమాజంలో. కూలి చేసుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళ పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో ఫీజులు ఎంతైనా సరే కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకు ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టేసి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనే తాపత్రయం ఉంది వాళ్ళకి కదా. అలాంటప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవాలి, జీవితం యొక్క ఆ విలువను అర్థం చేసుకోవాలి. అరే ఈ జీవితం చాలా విలువైనది, సమయాన్ని వృధా చేసుకోకూడదు, అనవసరమైనటువంటి కంప్లైంట్ చేయకూడదు, ఎవరిని బ్లేమ్ చేయకూడదు, మనకు ఉన్నంతలో సర్దుకొని వెళ్ళి చదువుకొని ముందడుగు వేయాలి జీవితంలో. ఈ స్థాయి నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలి అని ప్రతి ఒక్క విద్యార్థిలో ఇది ఉండాలి. ఎప్పుడైతే ఈ జీల్ ఉంటుందో, ఈ పట్టుదల ఉంటుందో, ఈ ఆలోచన విధానం ఉంటుందో, అప్పుడే జీవితం యొక్క విలువ తెలుసుకోవడమే కాకుండా జీవితంలో ముందడుగు వేయడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది. అలా కాకుండా నాకు తల్లిదండ్రులు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, నాకేమీ చూడలేదు, నాకేమీ ఆస్తి సంపాదించి పెట్టలేదు అని ప్రతిరోజు వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే అలాగే ఉంటాం, అంతే, అలాగే ఉండిపోతాం. అలా ఎప్పుడు ఉండకూడదు. నేను చిన్నప్పుడు వాళ్ళు చదువు చెప్పించకుండా, స్కూల్కి పంపించకుండా, వాళ్ళు ఏదైనా ఒక పనికి పంపించింటే నువ్వు ఏం చేసింటావు చెప్పు? ఏం చేసింటావు? చచ్చినట్లు వాళ్ళు చెప్పింది వినాల్సిందే కదా. అప్పుడు మరి వాళ్ళకు చదువు లేకపోయినా, ఒక పూట తినకపోయినా, ఎన్ని కష్టాలను ఎదుర్కొనైనా సరే, రోజు కూలికి వెళ్ళినా సరే నేను స్కూల్కి పంపించారు, పెంచి పెద్దవాళ్ళని చేశారు. కానీ నువ్వేం చేస్తున్నావు? పేరెంట్స్ని బ్లేమ్ చేస్తున్నావు. వీళ్ళు నాకేమీ పెట్టలేదు, ఏమీ చూడలేదు, మంచి పెద్ద కాలేజీలో చదివించలేదు, డబ్బులు కట్టి నన్ను కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు నాకు అని బ్లేమ్ చేస్తూ కూర్చుంటే ఎలా అండి చెప్పండి? అసలు మనల్ని చదివించడమే గొప్ప. వాళ్ళు చదువుకోకపోయినా చదువు విలువ తెలుసుకున్నారు కదా,
దానికోసం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి నిజంగా. దయచేసి ఎప్పుడూ కూడా ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి. నీ రెక్కల కష్టంతో, నీ తెలివితేటలతో నువ్వు సంపాదించు. రేపు పొద్దునే గర్వంగా చెప్పుకుంటావు కదా, అరే ఇదంతా నేను సంపాదించింది, నా చేతుల కష్టం ఇది, నా తెలివితేటలతో సంపాదించాను, ఈరోజు ఒక సామ్రాజ్యాన్ని నేను నిర్మించగలిగాను అని గర్వంగా చెప్పుకో. ఎవరోదన్నారు? నీ సమయాన్ని వృధా చేసి, నీ చేతగాని తనంతో వై డూ యూ బ్లేమ్ యువర్ పేరెంట్స్? కృతజ్ఞత లేకుండా వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తావు చెప్పు? ఇది వద్దు. దీనిలో నుండి బయటపడు. ఫస్ట్ దీంట్లో నుండి బయటపడి యూ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ డూ. నువ్వు ఏం చేయగలగో దాని మీద ఫోకస్ చేయి. అప్పుడే జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది నీకు తెలియకుండానే. యు డూ ఇట్. అంటే నేను ఇది ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో, ఎవరైతే ఈ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను నేను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.